గుడ్ ఈవినింగ్ ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ హెడ్లైన్స్ చూద్దాం. సో ఇక్కడ ఉన్న కరెంట్ అఫైర్ డేకి సంబంధించింది నేషనల్ ప్రొడక్టివ్ డే. సో నేషనల్ ప్రొడక్టివ్ డే అనే దాన్ని ఫెబ్ 12న రికగ్నైజ్ చేశారు. నేషనల్ ప్రొడక్టివ్ కౌన్సిల్ అనే దాన్ని 1958లో న్యూఢిల్లీ కేంద్రంగా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీనికి ప్రస్తుతం డైరెక్టర్ అండ్ జనరల్గా మనకి అరుణ్ కుమార్ ఝా అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో సో ఆయన డైరెక్టర్ అండ్ జనరల్గా ఉన్నారు. మనకి ఈ ప్రొడక్టివ్ కౌన్సిల్ అనేది ఇండియాలో కల్చర్ రిలేటెడ్ ట్రేడ్ అండ్ కామర్స్ని పెంచడానికి, వ్యాపారం ఏదైతే ఉందో మనకి ట్రేడ్ అండ్ ఎకనామిక్ యాక్టివిటీస్, సో దాన్ని కల్చరల్ కోణంగా పెంచడం కోసం ఈ నేషనల్ ప్రొడక్టివ్ కౌన్సిల్ అనే దాన్ని మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షతన ఆ మంత్రిత్వ శాఖ కింద ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి సంబంధించి మనకి మంత్రిగా పీయూష్ గోయల్ ఉన్నారు. నిన్న మనం డేస్ గురించి డిస్కస్ చేసాం, ఫెబ్ 1 నుంచి ఫెబ్ 12 వరకు. ఫెబ్ 1 అనేది మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఫెబ్ 1 ఒకటి, ఫెబ్ 2 ఒకటి, ఇట్లా ఇంపార్టెంట్ డేస్ అని. దాంట్లో ఫెబ్ 2 మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మనకి వెట్లాండ్స్ డే అనేది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎస్పెషల్లీ ఎస్ఎస్సి లాంటి వాటికి. తర్వాత క్యాన్సర్ అవేర్నెస్ డే ఫెబ్ 4న రికగ్నైజ్ చేయబడింది. క్యాన్సర్ అవేర్నెస్ డే ఈ రెండు ఫెబ్ 1 నుంచి 10th లోపు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఖచ్చితమైన డేట్స్. దాని తర్వాత ఫెబ్ 10th ఇంటర్నేషనల్ పల్సస్ డే అనే దాన్ని గుర్తించారు. దాని తర్వాత ఫెబ్ 12th నేషనల్ ప్రొడక్టివ్ డే అనే దాన్ని మనకి గుర్తించడం జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. నేషనల్ ప్రొడక్టివ్ డే ఆన్ ఫెబ్ 12, క్యాన్సర్ అవేర్నెస్ డే ఫెబ్ 4 అండ్ ఫెబ్ 2 వచ్చేటప్పటికి వెట్లాండ్స్ డే. ఫెబ్ 1 నుంచి ఫెబ్ 12 లోపు మీరు ఇవి గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఫెబ్ మొదటి వారం ఫస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరిలో మనకి ఏం సెలబ్రేట్ చేశారంటే సూరజ్ కుంద్ ఫెస్టివల్ అనే దాన్ని హర్యానా కేంద్రంగా సెలబ్రేట్ చేయడం జరిగింది. ముంబైలో ఒక ఫెస్టివల్ని సెలబ్రేట్ చేశారు. రెండు ఫెస్టివల్స్, ఒకటి హర్యానాలో ఒకటి ముంబైలో ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో ఇండియాలో సెలబ్రేట్ చేయడం జరిగింది, ఒక మేళా లాగా. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి అంతర్జాతీయ దినోత్సవానికి సంబంధించింది ఫెబ్ 11న దాన్ని రికగ్నైజ్ చేశారు. సో 11th ఫెబ్ అనేది ఇంటర్నేషనల్ డే ఆఫ్ విమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్ అనే దాన్ని యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ 2015లో రికగ్నైజ్ చేసింది. యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీకి ప్రస్తుతం అబ్దుల్లా షహీద్ అనే పర్సన్ మనకి డైరెక్టర్ జనరల్గా ఉన్నారు లేదా ప్రెసిడెంట్గా ఉన్నారు. యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ అనే దానికి అబ్దుల్ షహీద్ అనే పర్సన్ ప్రస్తుతం ప్రెసిడెంట్గా ఉన్నారు. 2015లో ఒక అంతర్జాతీయ దినోత్సవాన్ని విమెన్స్ అండ్ గర్ల్స్కి సైన్స్ రంగంలో ఫెబ్ 11న ఇది రికగ్నైజ్ చేయడం జరిగింది. సో దాని పక్కన పెడితే 1901 నుంచి 2019 మధ్యలో ట్రాక్ రికార్డ్ చేసుకుంటే దాదాపుగా మనకి 394 నోబెల్ ప్రైజెస్ ప్రపంచవ్యాప్తంగా విమెన్స్కి రావడం జరిగింది. అంటే మనకి ఫిజిక్స్కి సంబంధించి, కెమిస్ట్రీకి సంబంధించి ఇలా సైన్స్ రంగంలో దాదాపుగా 394 నోబెల్ ప్రైజెస్ని వివిధ కేటగిరీస్లో విమెన్స్ అందుకోవడం జరిగింది. ఇది ఒక రికార్డ్గా లేదా డేటాగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే ప్రపంచవ్యాప్తంగా విమెన్స్ కోసం ఎడ్యుకేషన్ పరంగా, ఎకనామిక్ పరంగా కూడా మనకి గుర్తించే సంస్థ అండ్ పాటుపడే సంస్థగా యునైటెడ్ నేషన్ విమెన్ అనేదాన్ని చెప్పొచ్చు. న్యూయార్క్ విమెన్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది మనకి న్యూయార్క్ కేంద్రంగా ఉంది. యునైటెడ్ నేషన్ విమెన్, యుఎన్ విమెన్ కానీ యునిసెఫ్ కానీ ఈ రెండింటి యొక్క హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్ కేంద్రంగా ఉన్నాయి. అలాగే యునైటెడ్ నేషన్ విమెన్ అనే దానికి ప్రస్తుతం ప్రెసిడెంట్గా ఉన్నారు సీమా సామి బాహోస్. సీమా సామి బాహోస్ ఈజ్ అ ప్రెజెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎన్ విమెన్ కింద చెప్పొచ్చు. సో నెక్స్ట్ వన్ నేషనల్ గర్ల్ చైల్డ్ డే అని చెప్పేసింది. ముఖ్యంగా విమెన్స్ లేదా గర్ల్స్కి సంబంధించి మీరు 3 డేస్ని ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటాం, ఇంటర్నేషనల్ విమెన్స్ డే కింద చెప్తాం. దానిని మార్చ్ 8న రికగ్నైజ్ చేశారు. నేషనల్ గర్ల్ చైల్డ్ డే అనేది జాన్ 24న రికగ్నైజ్ చేశారు. ఇంటర్నేషనల్ డే ఫర్ విమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్ అనే దాన్ని ఫెబ్ 11న రికగ్నైజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించింది. ఇక అవని లేఖరా గారిని, వందనా కటారియా గారిని ఇక్కడ మెన్షన్ చేయడానికి కారణం మనం మళ్ళీ ఒకసారి రివైజ్ చేయొచ్చు.
ఎందుకంటే నేషనల్ గర్ల్ చైల్డ్ కానీ లేకపోతే గర్ల్స్కి సంబంధించి బేటీ బచావో బేటీ పడావో అనేది 2015లో ఎప్పుడైతే ఈ డేని రికగ్నైజ్ చేసిన సంవత్సరం ఉందో ఆ టైంలోనే ఇండియాలోని హర్యానా కేంద్రంగా బేటీ బచావో బేటీ పడావో స్టార్ట్ అయింది. ఉత్తరాఖండ్లోని ఎస్పెషల్లీ హరిద్వార్ డిస్టిక్కి సంబంధించి బేటీ బచావో బేటీ పడావో అనే దానికి అంబాసిడర్గా వందనా కటారియా గారిని, రాజస్థాన్లో బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమానికి అంబాసిడర్గా అవని లేఖరా గారిని అపాయింట్ చేయడం జరిగింది. వందనా కటారియా గారు అండ్ హాకీకి సంబంధించి ప్రముఖ క్రీడాకారిణిగా చెప్పొచ్చు. అవని లేఖరా గారు ఈసారి పారా ఒలింపిక్స్లో షూటింగ్ విభాగంలో ఇండియాకి 2 మెడల్స్ని తీసుకొచ్చిన వ్యక్తిగా కూడా మనం గుర్తించవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ రిలేటెడ్ టు ఇంటర్నేషనల్ డే ఆఫ్ విమెన్ అండ్ గర్ల్స్ చైల్డ్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్ అండ్ విచ్ ఈస్ రికగ్నైజ్డ్ ఆన్ Feb 11గా మనం చెప్తాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ డేకి సంబంధించింది వరల్డ్ ఉనానీ డే. సో మనకి ప్రపంచ ఉనానీ దినోత్సవం అనేది Feb 11న రికగ్నైజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. హకీమ్ అజ్మల్ ఖాన్ గారి యొక్క జ్ఞాపకార్థంగా మనకి Feb 11th అనే దాన్ని ఇంటర్నేషనల్ అంటే వరల్డ్ ఉనానీ డే కింద మనకి ఇక్కడ రికగ్నైజ్ చేశారు. సాధారణంగా అంటూ ఉంటాం కదా, ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆయుర్వేద అని చెప్పేసి చరకాని, ఫాదర్ ఆఫ్ ఇండియన్ సర్జరీ అని చెప్పేసి సంహిత సుశ్రుత గారిని ఎలా పిలుస్తామో అలాగే ఉనానీ అనే దానికి భారతదేశ వ్యాప్తంగా కూడా పేరు తెచ్చిన వ్యక్తిగా మనం హకీమ్ అజ్మల్ ఖాన్ గారిని చెప్పొచ్చు. అంతేకాకుండా ఢిల్లీకి సంబంధించిన ఏదైతే జమియా మిలియా ఇస్లామియా అనే సంస్థ ఉందో ఆ సంస్థకి సంబంధించిన వన్ ఆఫ్ ద ఫౌండర్ మెంబర్ కూడా హకీమ్ అజ్మల్ ఖాన్ గారు. ఆయన యొక్క జ్ఞాపకార్థంగా మనకి ఉనానీ డే అనే దాన్ని రికగ్నైజ్ చేయడం జరిగింది Feb 11న. దీన్ని హైదరాబాద్కి సంబంధించిన నేషనల్ ఏదైతే ఉందో మనకి సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఉనానీ మెడిసిన్ మనకి రికగ్నైజ్ చేయడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది హైదరాబాద్లో ఉంది. అలాగే ఉనానీ అనేది ఆయుర్వేదం, హోమియోపతి, యోగా లాంటి వాటికి సంబంధించింది, వాటి కోవకి సంబంధించిందిగా చెప్పొచ్చు. సో దీన్ని మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ఆధ్వర్యంలో భారతదేశంలో వ్యాప్తి చేయిస్తున్నారు. సో జనరల్గా మనకి మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్కి చూసుకుంటే కనుక ఏ అంటే ఆయుర్వేదం అని, వై అంటే యోగా అండ్ న్యాచురోపతి అని, యు అంటే ఉనానీ, ఎస్ అంటే సిద్ధ అని, హెచ్ అంటే హోమియోపతిగా చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా హ్యూమన్ పార్ట్లో అంటే మనుషుని యొక్క ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో లివర్ కానీ స్కిన్ కానీ ఇవన్నీ కూడా నేచర్ పరంగా ట్రీట్మెంట్ ఇచ్చి మనకి రికవర్ చేయడానికి దోహదపడే ఒక సిస్టమ్గా చెప్పొచ్చు. దానికి సంబంధించింది ఉనానీ కూడా. సో ఉనానీని భారతదేశంలో వ్యాప్తి పెంచిన పర్సన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రసిద్ధి గావించిన పర్సన్గా హకీమ్ అజ్మల్ ఖాన్ గారిని చెప్తారు. ఆయన యొక్క జ్ఞాపకార్థంగానే Feb 11న మనకి వరల్డ్ ఉనానీ డే, ప్రపంచ ఉనానీ దినోత్సవం అనే దాన్ని మనకి సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్కి ప్రస్తుతం మంత్రిగా సర్బానంద్ సోనోవాలా ఉన్నారు. సర్బానంద్ సోనోవాలా ఇప్పుడు ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ఏదైతే ఉందో దానికి మంత్రిగా పనిచేస్తున్నారు. అలాగే ఇక్కడ వై అని కనిపిస్తుంది కదా, యోగా అండ్ నేచురోపతి మీనింగ్ వస్తుంది. ఇక్కడ వై అంటే యోగా డే మీకు ఆల్రెడీ తెలుసు. యోగా డే అనేది June 21న రికగ్నైజ్ చేయబడింది. ఉనానీ డే అనేది Feb 11న రికగ్నైజ్ చేయబడింది. సో దట్ ఈస్ అబౌట్ దట్ వరల్డ్ ఉనానీ డే. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి బుక్ అండ్ ఆధార్కి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. సాగరికా ఘోష్. సో సాగరికా ఘోష్ అనే పర్సన్ మనకి ఒక బుక్ని రాశారు అటల్ బిహారీ వాజ్పేయి గారికి సంబంధించి. అటల్ బిహారీ వాజ్పేయి గారికి సంబంధించిన బయోగ్రఫీని రీసెంట్గా జర్నలిస్ట్ అండ్ ఆథర్ అయిన సాగరికా ఘోష్ గారు రిలీజ్ చేయడం జరిగింది. అది ఇక్కడ మనకి సంబంధించిన కరెంట్ అఫైర్. సో ఈ అటల్ బిహారీ వాజ్పేయి గారికి సంబంధించి ఆయన 1996, 1998 టైంలో కానీ దాని తర్వాత నెక్స్ట్ 2000 టైంలో కానీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు సో ఆయన స్టార్ట్ చేసిన స్కీమ్స్ దాదాపుగా ఆయనకి సంబంధించిన లైఫ్ టైంలో 50 ఇంటర్వ్యూస్కి సంబంధించి ఆయన ఏం చెప్పారు అనే దాన్ని కలెక్ట్ చేసి పార్లమెంట్ రికార్డ్స్ని కలెక్ట్ చేసి ఆయన 4 సార్లు గ్వాలియర్ నుంచి రాజ్యసభ ఎంపీగా కూడా మనకి వర్క్ చేయడం జరిగింది. ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ని అటల్ బిహారీ వాజ్పేయి ద బయోగ్రఫీ అనే నేమ్తో సాగరికా ఘోష్ గారు రిలీజ్ చేయడం జరిగింది. గతంలో కూడా ఇందిరా గాంధీ గారి గురించి కూడా ఒక బుక్ని రాశారు. ఇందిరా ద ఇండియాస్ మోస్ట్ పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ అనే బుక్ని రాశారు. సాగరికా ఘోష్ ఇందిరా ద ఇండియాస్ మోస్ట్ పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ అనే బుక్ని, అటల్ బిహారీ వాజ్పేయి ద బయోగ్రఫీ అనే బుక్ని కూడా రాసి ఉన్నారు. అలాగే అటల్ బిహారీ వాజ్పేయి గారి విషయానికి వస్తే ఆయన 2018లో మరణించారు. 2015లో ఆయనకి భారత రత్న ఇండియాస్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు అనేది లభించింది. సో దాని తర్వాత చూసుకుంటే భారతదేశంలో ఇప్పుడున్న పాపులర్ ప్రోగ్రామ్స్లో కొన్ని ఆయన కాలంలోనే స్టార్ట్ అయ్యాయి. ఒకటి సర్వశిక్ష అభియాన్. ఖచ్చితంగా 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కనీస ప్రాథమిక విద్య అవసరం. వాళ్ళకి ఏవైతే ఫుడ్ ఉందో ఫుడ్తో పాటు న్యూట్రిషన్తో పాటు మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ని ప్రొవైడ్ చేయడానికి సర్వశిక్ష
అభియాన్ అనే దాన్ని మనకి అటల్ బిహారీ వాజ్పేయి గారి టైంలోనే స్టార్ట్ చేశారు. సో దాని తర్వాత నెక్స్ట్ చెప్పుకునేది ప్రవాస భారతీయ దివాస్ డే. జాన్ 9న ఎన్ఆర్ఐ డే లేదా ప్రవాస భారతీయ దివాస్ డే కింద సెలబ్రేట్ చేస్తాం. దాన్ని కూడా 2003 ఆ టైంలో మనకి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నప్పుడే స్టార్ట్ చేయడం జరిగింది. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన, ఏ గ్రామంలో అయితే 500 కన్నా ఎక్కువ మంది విలేజ్ పాపులేషన్ ఉన్నారో అలాంటి గ్రామాల్లో కూడా రోడ్లని నిర్మించేందుకు ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన అనే దాన్ని కూడా అప్పట్లో అటల్ బిహారీ వాజ్పేయి గారి టైంలోనే ప్రారంభించారు. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన, ప్రవాస భారతీయ దివాస్ డే, సర్వశిక్ష అభియాన్, భారతరత్న, అలాగే జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అనే ఒక నినాదాన్ని కూడా ఈయన ఇవ్వడం జరిగింది. అలాగే ఆపరేషన్ అణుశక్తి, సెకండ్ పవర్ఫుల్ న్యూక్లియర్ టెస్ట్ ఇన్ ఇండియా విచ్ ఈస్ సక్సీడెడ్ ఇన్ ఇండియా, అది కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి టైంలోనే జరిగింది రాజస్థాన్లో. కార్గిల్ యుద్ధం కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి టైంలోనే జరిగింది. మనకి ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాంచల్ అనే స్టేట్ విడిపోయి దాని తర్వాత ఉత్తరాఖండ్గా మారింది. మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ అనేది విడిపోయింది. బీహార్ నుంచి జార్ఖండ్ అనేది విడిపోయింది. ఈ 3 స్టేట్స్ కూడా మనకి అటల్ బిహారీ వాజ్పేయి గారి టైంలోనే ఫామ్ అయ్యాయి. సో ఇది అటల్ బిహారీ వాజ్పేయి గారికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్గా చెప్పొచ్చు. సో ఆయనకి సంబంధించిన బుక్ని సాగరికా ఘోష్ గారు ఇటీవల రాసి మనకి ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ అపాయింట్మెంట్కి సంబంధించింది. మునీశ్వర్ నాథ్ బాండారి అపాయింటెడ్ యాజ్ అ చీఫ్ జస్టిస్ ఆఫ్ మద్రాస్ హైకోర్ట్. సో మద్రాస్ హైకోర్టుకి మునీశ్వర్ నాథ్ బాండారి గారు ఇటీవల చీఫ్ జస్టిస్గా అపాయింట్ అయ్యారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది వరకు అయితే మనకి సంజీబ్ బెనర్జీ అనే పర్సన్ మద్రాస్ హైకోర్టుకి చీఫ్ జస్టిస్గా వర్క్ చేశారు, ప్రధాన న్యాయమూర్తిగా. అయితే సంజీబ్ బెనర్జీ గత ఏడాది లాస్ట్ ఇయరే మనకి అండ్ మేఘాలయ హైకోర్టుకి చీఫ్ జస్టిస్గా అపాయింట్ అవ్వడం జరిగింది, ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. దాని తర్వాత యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ మద్రాస్గా మనకి ఎవరైతే మునీశ్వర్ నాథ్ బాండారి ఉన్నారో ఆయన వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. ఇటీవల ఆయనని మనకి పూర్తిగా అపాయింట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనకి మద్రాస్ చీఫ్ జస్టిస్, మద్రాస్ హైకోర్టుకి చీఫ్ జస్టిస్గా మునీశ్వర్ నాథ్ బాండారి అపాయింట్ అయ్యారు. అండ్ సంజీవ్ బెనర్జీ ప్రస్తుతం మేఘాలయ హైకోర్టుకి చీఫ్ జస్టిస్, ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. ఆర్టికల్ 217 ఇన్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగంలోని ఆర్టికల్ 217 అనేది హైకోర్టులో మనకి ఏదైతే జడ్జ్ పదవి వెకేట్ అయిందో, ఎనీ కైండ్ ఆఫ్ ఏమంటారు జడ్జ్ కైండ్ ఆఫ్ థింగ్ వెకేట్ అయితే గనక సో దానిని అపాయింట్ చేసే హక్కు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ఉంది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ మే అపాయింట్ అ పర్సన్ యాజ్ అ జడ్జ్ ఇన్ దట్ హైకోర్టుగా చెప్పొచ్చు. ఆర్టికల్ 217 దానికి యూస్ అవుతుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, సూరత్ గెట్స్ ఇట్స్ ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ స్టేషన్ ఇన్ ఇండియా. సో మనకి జనరల్గా భారతదేశంలో ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ అనేది ముంబై టు అహ్మదాబాద్ ఏరియా. సో మనకి ముంబై టు అహ్మదాబాద్ ఏరియా ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ అనేది స్టార్ట్ అవుతుంది. అయితే సూరత్లో మనకి ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ యొక్క స్టేషన్ని ఏర్పాటు చేయనున్నారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా దీన్ని చెప్పొచ్చు. జపాన్ యొక్క సహాయంతో, జనరల్గా మనకి జపాన్ యొక్క సహాయంతో ఇండియాలో చాలా కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్కి కైజన్ యూనివర్సిటీ అని చెప్పేసి ఉంది. కైజన్ యూనివర్సిటీ అనే దాన్ని గుజరాత్లో, జెన్ రాక్ గార్డెన్ అనే దాన్ని గుజరాత్లో, నెక్స్ట్ మనకి ఏదైతే వారణాసి రుద్రాక్షి సెంటర్ అని ఉందో ఉత్తరప్రదేశ్లోని ఏరియాలో, సో ఇవన్నీ జపాన్ యొక్క సహకారంతోనే మనం కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో పాటుగానే జపాన్ యొక్క సహాయంతో ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ ఇండియా అహ్మదాబాద్ టు ముంబై మధ్యలో ఇండియన్ రైల్వేస్ తీసుకురాబోతుంది. దానికి సంబంధించిన ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ స్టేషన్ని సూరత్లో ఏర్పాటు చేసింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. అలాగే ఇండియన్ రైల్వే మినిస్టర్గా ప్రస్తుతం మనకి అశ్విని వైష్ణవ్ గారు ఉన్నారు. సో ఇవి ఓవరాల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఇటీవల కలకత్తాలో మనకి ఫెబ్ 28 నుంచి అండ్ 45th ఇంటర్నేషనల్ కలకత్తా ఫెయిర్ బుక్ ఎగ్జిబిషన్ అనేది జరగనుంది, ఫెస్టివల్ అనేది జరగనుంది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో దాదాపుగా 44 సంవత్సరాల నుంచి కూడా వెస్ట్ బెంగాల్లోని కలకత్తా కేంద్రంగా సో మనకి ఈ బుక్ ఫెయిర్ని నిర్వహించుకుంటూ వస్తున్నారు. సో ఈ సంవత్సరం ఫెబ్ 28న వెస్ట్ బెంగాల్లోని సాల్ట్ లేక్ అని చెప్పేసి ఉంది. వెస్ట్ బెంగాల్లో చాలా ఫేమస్ లేక్గా కూడా చెప్పొచ్చు. సాల్ట్ లేక్ దగ్గర గ్రౌండ్లో సో దీన్ని కండక్ట్ చేయనున్నారు. దానికి సంబంధించింది ఈ సంవత్సరం థీమ్ వచ్చేటప్పటికి మనకి బంగ్లాదేశ్. సో బంగ్లాదేశ్ అనేది ఈ సంవత్సరం యొక్క థీమ్గా ఉంది. ఎందుకంటే బంగ్లాదేశ్ యొక్క 50th యానివర్సరీ లేదా 50th సెలబ్రేషన్స్ అనేవి ఏవైతే లిబరేషన్ వార్కి సంబంధించి ఉన్నాయో, 1971 బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ కంప్లీట్ అయ్యి 2021కి 50 సంవత్సరాలు అవుతుంది. సో దాని యొక్క చిహ్నంగా బంగ్లాదేశ్ని ఇక్కడ ఫోకల్ థీమ్ కింద మనకి తీసుకోవడం కూడా జరిగింది. అదే ఇక్కడ కరెంట్ అఫైర్. 45వ అంతర్జాతీయ కలకత్తా బుక్ ఫెయిర్ ఫెస్టివల్ అనేది సాల్ట్ లేక్ దగ్గరలో మనకి ఆ గ్రౌండ్లో వెస్ట్ బెంగాల్లో స్టార్ట్ కానుంది. దానికి సంబంధించింది. సో దీనిని మమతా బెనర్జీ ప్రారంభించారు.
ప్రారంభించనున్నారు. అలాగే వెస్ట్ బెంగాల్ యొక్క గవర్నర్గా జగదీప్ ధాన్కర్ ఉన్నారు. అండ్ ప్రపంచంలోనే లార్జెస్ట్ ఫ్రీ లిటరేచర్ ఫెస్టివల్గా జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ని చెప్తారు. ప్రతి ఏటా రాజస్థాన్లో దీన్ని నిర్వహిస్తారు. 2006 నుంచి కూడా ప్రతి ఏటా మనకి ఈ ఇంటర్నేషనల్ లిటరేచర్ ఫెస్టివల్ అనేది జరపడం జరుగుతుంది రాజస్థాన్లో. సో బుక్ ఫెయిర్ 45th కలకత్తా, అంతర్జాతీయ ఇంటర్నేషనల్ ఫెయిర్ ఫెస్టివల్ లిటరేచర్ ఫెస్టివల్ అనేది మనకి జైపూర్లో నిర్వహిస్తారు. దీంతో పాటు దీన్ని ఒక జీకే ఫ్యాక్ట్ కింద మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఎకానమీ రిలేటెడ్ అండ్ బ్యాంకింగ్ రిలేటెడ్ కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. అది కూడా మనకి రెపో రేట్ అండ్ రివర్స్ రెపో రేట్కి సంబంధించినవి. ఇటీవల ఆర్బీఐ గవర్నర్ మనకి రెపో రేటు, రివర్స్ రెపో రేటు అండ్ యాజ్ వెల్ యాజ్ జీడిపి గ్రోత్ రేటు గురించి సంబంధించిన వాల్యూస్ని ఇవ్వడం జరిగింది. సో రెపో రేటు చేంజ్ చేయట్లేదు, సేమ్ ఉంచుతున్నాం 4% అని చెప్పడం జరిగింది. ప్రస్తుతం రివర్స్ రెపో రేట్ 3.35% ఉంది. జీడిపి 2023కి 2023కి అంచనా వేసిన జీడిపి ఎంత అంటే 7.8%గా ఉంది. సో జనరల్గా ఏంటంటే మనకి ఏదైనా ఒక కంట్రీ దగ్గర, ఒక కంట్రీ యొక్క సెంట్రల్ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ సెంట్రల్ బ్యాంక్ దగ్గర కమర్షియల్ బ్యాంక్స్ ఏదైతే మనీని బారో చేస్తాయో, ద రేట్ వేర్ కమర్షియల్ బ్యాంక్స్ బారో మనీ ఫ్రమ్ దట్ సెంట్రల్ బ్యాంక్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ మనకి రెపో రేట్గా చెప్పొచ్చు. అదే కనుక ఆర్బీఐ మనకి కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర నుంచి మనీని బారో చేస్తే కనుక సో దాట్ రేట్ ఈస్ కాల్డ్ యాజ్ రివర్స్ రెపో రేట్గా చెప్పొచ్చు. రేట్ ఇది ఈజ్ నథింగ్ బట్ ఇంట్రెస్ట్ రేట్. సో ఒక పర్టికులర్ కమర్షియల్ బ్యాంక్ మనకి ఆర్బీఐ దగ్గర పలానా అమౌంట్ని తీసుకుంటుంది అనుకోండి ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి, సో దానిని రెపో రేటుగా, ఒకవేళ ఆర్బీఐ కనుక సెంట్రల్ బ్యాంక్ కనుక కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర నుంచి మనీని తీసుకుంటే దాన్ని రివర్స్ రెపో రేట్గా చెప్పడం జరుగుతుంది. గవర్నమెంట్ సెక్యూరిటీస్ని దీంట్లో వన్ ఆఫ్ ద కీ ఫ్యాక్టర్ కింద కూడా యూజ్ చేయడం జరుగుతుంది. సో అది రెపో రేట్కి, రివర్స్ రెపో రేట్కి సంబంధించిన విషయం. రెపో రేట్ 4%, రివర్స్ రెపో రేట్ 3.35%గా ఉంది. అండ్ భారతదేశం యొక్క ఆర్థిక అభివృద్ధి అంచనా జీడిపి గ్రోత్ రేట్ అనేది 7.8%గా చెప్పబడింది 2023కి. సో దానికి సంబంధించింది. సో నెక్స్ట్ వన్ ట్రాఫిక్కి సంబంధించిన ఇండెక్స్, టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ 2021 అనేది రీసెంట్గా రిలీజ్ అయింది. దాదాపుగా ప్రపంచంలోని మనకి 58 కంట్రీస్ నుంచి 58 దేశాల నుంచి 404 సిటీస్ని సెలెక్ట్ చేసుకుని ఈ ట్రాఫిక్ రద్దీకి సంబంధించిన ర్యాంకింగ్ అనేది ఇచ్చారు. దీంట్లో టర్కీకి సంబంధించిన ఇస్తాన్బుల్ అనేది ఏదైతే ఉందో సిటీ టాప్గా నిలవడం జరిగింది ఈ రద్దీ విషయంలో, ట్రాఫిక్ రద్దీ విషయంలో. సెకండ్ మనకి రష్యాకి సంబంధించిన మాస్కో అనేది ఉంది. థర్డ్ వన్ ఉక్రెయిన్కి సంబంధించిన క్యూ అనే ఏరియా ఉండడం జరిగింది. సో క్యూ, మాస్కో, ఇస్తాన్బుల్ ఇవన్నీ కూడా మనకి ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంక్ని సంపాదించాయి ఈ ట్రాఫిక్ రద్దీగా ఉండే విషయంలో ర్యాంకింగ్లో. అండ్ భారతదేశానికి సంబంధించి టాప్ 10లో 2 సిటీస్ ఉన్నాయి. ఒకటి ముంబై 5th ర్యాంక్లో ఉంది అండ్ ఇంకొకటి బెంగళూరు టాప్ 10thలో ఉంది. అలాగే ఢిల్లీ, పూణే ఈ విషయంలో 11th ర్యాంక్ని కామన్గా షేర్ చేసుకోవడం జరిగింది. సో దానికి సంబంధించిందిగా చెప్పొచ్చు. అండ్ టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ 2021 టాప్గా నిలిచింది మనకి ఇస్తాన్బుల్ ఫ్రమ్ టర్కీ. భారతదేశానికి సంబంధించి ముంబై ఈజ్ ఇన్ 5th ర్యాంక్, బెంగళూరు ఈజ్ ఇన్ ద టాప్ 10thగా నిలవడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఐసీజీఎస్ షిప్ యార్డ్కి సంబంధించింది, ఐసీజీఎస్ వెహికల్కి సంబంధించింది. మనకి ఇండియన్ కోస్ట్ గార్డ్ సిస్టమ్కి సంబంధించిన సాక్ష్యం అనే 5th వెజల్ని ఇటీవల మనకి గోవా షిప్ యార్డ్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. మనకి ఇండియాలో 2016లో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు. దాని పేరు కోస్ట్ గార్డ్ ఆఫ్ షోర్ పెట్రోల్ వెహికల్ ప్రాజెక్ట్. కోస్ట్ గార్డ్ ఆఫ్ షోర్ పెట్రోల్ వెహికల్ ప్రాజెక్ట్. సో మనకి సముద్ర తీరం వెంబడి ఈ గస్తీ కాయడం కోసం కానీ, రెస్క్యూ ఆపరేషన్స్ కోసం కానీ, ఇలాంటి వాటి కోసం 5 స్పెషల్ వెహికల్స్ని మనకి మ్యానుఫ్యాక్చర్ చేసి అక్కడ వర్క్ చేసేలా చేయడమే దీని యొక్క ప్రధాన లక్ష్యం. గతంలో మనం చూసుకుంటే కనుక సచిత్, సుజిత్ అండ్ యాజ్ వెల్ యాజ్ సుజయ్, సమర్థ్. సో సాచిత్, సుజిత్, సజయ్ అండ్ యాజ్ వెల్ యాజ్ సమర్థ్ అనే 4 ఐసీజీఎస్ వెహికల్స్ని ఆల్రెడీ మనకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 5వదిగా మనకి సాక్ష్యం అనేది ఏదైతే ఉందో సో దానిని ఇటీవల గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ అనేది మనకి ఈ కోస్ట్ గార్డ్కి ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. ఇండియన్ కోస్ట్ గార్డ్ డే అనేది Feb 1st మనకి నిర్వహించారు అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం. సో దాంట్లో భాగంగానే కావచ్చు, దాని యొక్క మెయిన్ ప్రాజెక్ట్స్ భాగంగానే కావచ్చు, ఇటీవల సాక్ష్యం అనే 5th కోస్ట్ గార్డ్ వెజల్ని ఇటీవల గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ అనేది ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో ఈ రోజు మనం ఏవైతే కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకున్నామో వాటి రివ్యూ చూద్దాం. ఫస్ట్ వచ్చేటప్పటికి మనకి నేషన్ ప్రొడక్టివ్ డే అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. Feb 12న మనకి నేషనల్ ప్రొడక్టివ్ డే అనే దాన్ని రికగ్నైజ్ చేశారు అని చెప్పేసి డిస్కస్ చేసుకున్నాం. దాని తర్వాత వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ డే ఆఫ్ విమెన్ గర్ల్స్ ఇన్ సైన్స్ ఫీల్డ్. సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ విమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్ ఫీల్డ్ ఇది Feb 11న రికగ్నైజ్ చేశారు అని చెప్పేసి డిస్కస్ చేసాం. సో థర్డ్ వన్ వచ్చేటప్పటికి వరల్డ్
ఉనానీ డే. సో వరల్డ్ ఉనానీ డే అనేది హజీమ్ అజ్మల్ ఖాన్ గారి యొక్క జ్ఞాపకార్థంగా Feb 11న దీన్ని రికగ్నైజ్ చేశారు. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అలాగే హైదరాబాద్లో ఉన్న సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఉనానీ మెడిసిన్ అనేది దీన్ని నిర్వహించుకుంటూ వస్తుంది అని చెప్పేసి మనం డిస్కస్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వన్ బుక్కి సంబంధించింది అటల్ బిహారీ వాజ్పేయి గారికి సంబంధించిన బయోగ్రఫీ అనే బుక్ని మనకి సాగరిక ఘోష్ అనే పర్సన్ ఇవ్వడం జరిగింది. గతంలో ఇందిరా ద ఇండియాస్ పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ అనే బుక్ని కూడా సాగరిక ఘోష్ గారు రిలీజ్ చేశారు. ఇటీవల అటల్ బిహారీ వాజ్పేయి గారికి సంబంధించి ఏదైతే బయోగ్రఫీ ఉందో సో దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ మునీశ్వర్ నాథ్ బాండారి. మునీశ్వర్ నాథ్ బాండారి గారు న్యూ చీఫ్ జస్టిస్ ఆఫ్ మద్రాస్ హైకోర్టుగా ఇటీవల మనకి అపాయింట్ అవ్వడం జరిగింది, దానికి సంబంధించింది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి సూరత్ టు గెట్ ఇండియాస్ ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ స్టేషన్. సో మనకి అహ్మదాబాద్ టు ముంబై మధ్యలో జపాన్ యొక్క సహాయంతో ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ని ఇండియా నిర్వహించనుంది. అయితే దానికోసం అని చెప్పి ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ స్టేషన్ కింద సూరత్ని అది తీసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి 45th ఇంటర్నేషనల్ కోల్కతా బుక్ ఫెస్టివల్ అనేది వెస్ట్ బెంగాల్లోని సాల్ట్ లేక్ ఏదైతే ఉందో దానికి దగ్గర గ్రౌండ్లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ Feb 28 వరకు దీన్ని నిర్వహించనున్నారు. అలాగే నెక్స్ట్ దీని యొక్క థీమ్ వచ్చేటప్పటికి బంగ్లాదేశ్గా ఉంది. నెక్స్ట్ వన్ ఆర్బీఐ కీప్స్ రెపో రేట్ 4%, రివర్స్ రెపో రేట్ ఈజ్ 3.35% అండ్ యాజ్ వెల్ as జీడీపీ గ్రోత్ రేట్ 7.8% ఫర్ 2023గా నిర్ణయించబడింది. నెక్స్ట్ వన్ టామ్ ట్రాఫిక్ ర్యాంకింగ్ ఏదైతే ఉందో ట్రాఫిక్కి సంబంధించి 2021 యొక్క సూచిక రిలీజ్ అయింది. దీంట్లో టర్కీకి సంబంధించిన ఇస్తాన్బుల్ టాప్ 1 ప్లేస్లో ఉంది. దాని తర్వాత రష్యాకి సంబంధించిన మాస్కో టాప్ 2లో ఉంది. అండ్ ఉక్రెయిన్ యొక్క రాజధాని క్యూ అనేది 3rd ప్లేస్లో ఉంది. అండ్ నెక్స్ట్ ముంబై అనేది 5th ప్లేస్లో, బెంగళూరు అనేది 10th ప్లేస్లో అండ్ ఢిల్లీ పూణే సేమ్ 11th ప్లేస్ని షేర్ చేసుకోవడం జరిగింది. దాదాపుగా 58 కంట్రీస్కి సంబంధించిన 404 సిటీస్ని ఇక్కడ తీసుకుని ఈ సూచిక ఇవ్వబడింది. నెక్స్ట్ వన్ ఇండియాస్ గోవా షిప్ యార్డ్ ఏదైతే ఉందో అది 5th కోస్ట్ గార్డ్ వెజల్ ఏదైతే మనకి సాక్ష్యం అని చెప్తున్నామో దాన్ని ఇవ్వడం జరిగింది రీసెంట్గా. ఆల్రెడీ గతంలోనే 4 కోస్ట్ గార్డ్ వెహికల్స్ని ఇచ్చి ఉన్నారు. ఈ 5th కోస్ట్ గార్డ్ వెహికల్ని ఇటీవల సాక్ష్యం అనే దాన్ని గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ డెలివరీ చేసింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో ఇవి ఈరోజు మనం ఓవరాల్గా డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్గా చెప్పచ్చు. థ్యాంక్ యూ.